నమస్తే, నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీర ప్రాంతాల మధ్య కొనసాగుతున్నటువంటి దిత్వా తుఫాను ఈరోజు ఉదయం 11:30 గంటలకు గమనించినట్లయితే గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం కొనసాగుతూ నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ జరుగుతుంది. ఇది మరికొద్దిగా చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తుంది. 30వ తేదీ మార్నింగ్ కల్లా దాదాపుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం వైపు ప్రయాణిస్తుందో దాదాపుగా ఆ రోజు 25 నుండి 50 కిలోమీటర్ల దూరం వరకు తీరంకు సమీపించే అవకాశం ఉంది. ఇక వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే ఈరోజు మరి ముఖ్యంగా సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ జిల్లాలలో, మరి ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక మిగిలిన ప్రాంతాలైనటువంటి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజును గమనించినట్లయితే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించే అవకాశంతో పాటుగా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాలలో మనకు సంభవించడానికి అవకాశం ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక 30వ తారీఖున భారీ వర్షాలు చూసినట్లయితే సత్యసాయి, నంద్యాల, అలాగే బాపట్ల, అనంతపురం, కర్నూలు, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక 1వ తారీఖున గమనించినట్లయితే సిస్టము ఏదైతే కొంచెం సిస్టమ్ ఉందో ఉత్తరం వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి రెయిన్ఫాల్ యాక్టివిటీ కూడా మనకు ఉత్తర జిల్లాలలో విస్తారంగా కురిసేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా భారీ నుండి అతి భారీ వర్షాలు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కొనసాగుతూ భారీ వర్షాలు తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ వరకు విస్తరించేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా 2వ తారీఖున చూసినట్లయితే భారీ వర్షాలు మనకు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరింత అప్డేటెడ్ వెదర్ ఫోర్కాస్ట్కు మీరు మా వాతావరణ ఛానల్ గమనిస్తుండండి. ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు పరిగణలోకి తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం చేస్తున్న వారు కూడా ఈ సూచనలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.